హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యషు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోస్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే చేపల వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఏంటి నువ్వు చెప్పాలా? మాకు తెలీదా అనుకుంటున్నారా? ఇలా అయితే ట్రై చేసి ఉండకపోవచ్చు. అందుకే ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందుగా ఫిష్ పీసెస్ తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వీటికి మనం కొద్దిగా పసుపు, అలానే తగినంత కారాన్ని, కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే పావు స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ ధనియాల పొడి వేసుకొని, కొద్దిగా వాటర్‌ని వేసుకొని, మొత్తం మసాలా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఏ ఫిషెస్ అని మాత్రం అడగకండి, తెలియదు. వీటిని బాగా కలిసేంతలా కలుపుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టుకోవాలి. ఇలా సిమ్‌లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని డైరెక్ట్‌గా మనం స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి. ఆనియన్ అనేది రౌండ్‌గా తిప్పుకుంటూ మొత్తం కాలేంత వరకు కాల్చుకోవాలి. నాకైతే ఒక 5 మినిట్స్ పట్టింది. ఇలా కాల్చుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆనియన్ అనేది కూల్ అవ్వనివ్వాలి. తరువాత ఈ ఆనియన్‌కి ఉన్న పైన పీల్‌నైతే తీసేయాలి. ఇది శుభ్రంగా తీసేసిన తర్వాత ఆనియన్‌ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకొని దీన్ని బరకగా అంటే కచ్చా పచ్చాగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టుకోవాలి. తర్వాత ఫ్రై కోసం ఒక ప్యాన్‌ని అయితే పెట్టుకోవాలి. ఈ ప్యాన్ అనేది కొద్దిగా వెడల్పుగా ఉండేదైతే బావుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రై కోసం కదండీ! కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. నేనైతే 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని అయితే వేసుకొని హీట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకొని 2 సైడ్స్ మనం ఈక్వల్‌గా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫిష్ పీసెస్ అనేవి కొద్దిగా కేర్‌ఫుల్‌గా తిప్పుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇవి విడిపోయి మొత్తం చూడ్డానికి అంత మంచిగా అనిపించదు. సో, ఫిష్ అనేది ఎప్పుడు మనం కేర్‌ఫుల్‌గా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటినెప్పుడు మీడియం టు హై ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రంచీగా వస్తాయి. ఇది కుక్ అవ్వడానికైతే నాకు 6-7 మినిట్స్ అయితే పట్టింది. ఇవి కుక్ అయిపోయిన తర్వాత వేరొక ప్లేట్‌లోకైతే కేర్‌ఫుల్‌గా తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. అలానే ఒక 3 వరకు మిర్చినైతే కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. తర్వాత మనం వీటిలోకి కరివేపాకునైతే యాడ్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకుని కడిగి నేనైతే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది బయటికి తేలుతూ కనిపిస్తుంది. అప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌నైతే యాడ్ చేసుకోవాలి. అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారాన్ని, అలానే తగినంత సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు కలుపుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పావు స్పూన్ ధనియాల పొడిని, అలానే పావు స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు కలిసేలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకదాని తర్వాత ఒకటి స్లోగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మసాలా అంతా పట్టేలా ఒకసారి అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా మాత్రమే కలుపుకోవాలి. ఇవి ఆయిల్ అనేది బయటికి వచ్చిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగునైతే వేసుకొని ఒక 15 సెకండ్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఇంకెందుకు లేట్ చేయడం, మా అమ్మాయి అయితే ఫిష్ ఫ్రై కోసం చాలా వెయిట్ చేస్తుంది. తన కోసం అయితే రైస్ పెట్టుకొని ఫిష్ ఫ్రైనైతే వేసుకున్నాను. ఈ చేపల వేపుడు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తనకైతే ముందుగా పెట్టేశాను. ఇప్పుడు తన రియాక్షన్ అయితే చూడండి. చాలా బావుంది కదా! ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.